సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఇచ్చిన షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చింది థియేటర్ యాజమాన్యం. 6 పేజీల లేఖను లాయర్ల ద్వారా పోలీసులకు పంపించింది. థియేటర్కు అన్ని విధాల అనుమతులున్నాయని తెలిపింది. 45 ఏళ్లుగా థియేటర్ కొనసాగుతున్నప్పటికీ ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదంది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్లో 80 మంది సిబ్బంది విధుల్లో ఉన్నట్లు తెలిపింది. 4, 5 తేదీలో థియేటర్ నిర్వహణ బాధ్యతను మైత్రి మూవీస్ తీసుకున్నట్లు చెప్పింది. వీటితో పాటు థియేటర్లో వెహికల్స్ కు కూడా పర్మిషన్ ఉన్నట్లు తెలిపింది థియేటర్ యాజమాన్యం. మరిన్ని వివరాలు ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, తొక్కిసలాట ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్ వివరణపై అప్డేట్స్ ఏంటి? సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన వ్యవహారంలో హైదరాబాద్ పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. షోకాజ్ నోటీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే తన న్యాయవాదులతో ఇందులో 6 పేజీలకు సంబంధించినటువంటి రిప్లై సమాధానాన్ని కూడా హైదరాబాద్ పోలీసులకు ఇచ్చారు. ఇందులో చూసినట్టయితే సంధ్య థియేటర్ అనేది 45 ఏళ్లుగా ఈ థియేటర్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి ఘటనలు మాత్రం జరగలేదు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా కూడా 4, 5 తేదీన జరిగినటువంటి ఘటన వ్యవహారంలో ఆ ఘటనకు సంబంధించి దురదృష్టకరం. అంతేకాకుండా ఈ థియేటర్లో 80 మంది సిబ్బందితోటి కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ కొనసాగిస్తున్నాము. అదేవిధంగా థియేటర్కు ఉన్నటువంటి పరిమితులకు లోబడే ఈ థియేటర్కు సంబంధించినటువంటి కంటిన్యూ కొనసాగుతుంది. అదేవిధంగా ఈ ఘటన వ్యవహారంలో యాజమాన్యాన్ని కూడా ఎక్కడ తమ తప్పు లేదు. అదేవిధంగా ఈ థియేటర్కు సంబంధించిన వ్యవహారంలో ఎగ్జిట్ కావచ్చు, ఎంట్రీకి సంబంధించినటువంటి వ్యవహారాలు, అదేవిధంగా మానిటరింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఇప్పటి వరకు ఎలాంటి ఘటన కూడా చోటు చేసుకోలేదని అంటూ కూడా యాజమాన్యం తెలిపింది. అయితే 4వ తేదీన 5వ తేదీన మైత్రి మూవీ మేకర్స్ మాత్రమే ఈ మానిటరింగ్ కొనసాగించారు. వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే సిబ్బంది మాత్రమే చూసుకున్నారు. దీనికి సంబంధించిన వ్యవహారాలపైన తమ తప్పిదం ఏదీ లేదంటూ కూడా వాళ్ళు రిప్లైలో పేర్కోవడం జరిగింది. అయితే హైదరాబాద్ పోలీసులు చాలా వరకు ఈ సంధ్య థియేటర్ ఘటన వ్యవహారం పైన అక్కడికి వెళ్ళి పూర్తిగా మానిటరింగ్ చేశారు. అంటే సంధ్య థియేటర్ 4వ తేదీన జరిగినటువంటి ప్రీమియర్ షో సందర్భంగా పుష్ప 2 రిలీజు వ్యవహారంలో సంధ్య థియేటర్ చాలా వరకు లూప్ సంబంధించినటువంటి కొన్ని నియమ నిబంధనలు ఉల్లంఘించకపోవడం, యాజమాన్యము సరైనటువంటి సమాచారాన్ని పోలీసులకు ఇవ్వకపోవడం, అంతేకాకుండా అల్లు అర్జున్ వచ్చేటువంటి సమాచారాన్ని కూడా ఇటు పోలీసులకు చేర్చలేదు. అంతేకాకుండా థియేటర్లో చాలా వరకు ఫ్లెక్సీలు కట్టడం, చాలా హంగామాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ డీజేకి సంబంధించి కావచ్చు, కలర్ఫుల్ లైటింగ్ వ్యవహారాలను చాలా పెద్ద ఎత్తున పెట్టి అల్లు అర్జున్ వచ్చేందుకు గాను స్వాగతం సంబంధించినటువంటి ఫ్లెక్సీలతో ఏర్పాటు చేసి చాలా హంగామా చేశారు. థియేటర్ చూసినట్టయితే ఎంట్రీ కానీ ఎగ్జిట్ అంటే సంధ్య థియేటర్ 70 mm అదేవిధంగా 35 mm రెండింటికి కూడా ఒకటే ఎంట్రీ ఉంది, ఎగ్జిట్ ఉంది. కాబట్టి ఈ వ్యవహారంలో ఒకేసారి ప్రేక్షకులు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఈ తొక్కిసలాట ఘటన జరిగింది. కాబట్టి అక్కడి నుంచి జనాలు బయటికి వెళ్లేందుకు సరైనటువంటి ఏర్పాట్లు కూడా లేవు. అదేవిధంగా లోపల చాలా వరకు అంటే చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి బిల్డింగ్ కూడా కావడం, అదేవిధంగా లోపల యాజమాన్యం మానిటరింగ్ లేకపోవడం, కొన్ని సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోకపోవడము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులతోటి కోఆర్డినేషన్ లేకపోవడం అనే విషయాలను కూడా ఇందులో షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. సరైనటువంటి సమాధానం రాకపోయినట్లయితే సంధ్య థియేటర్ను క్లోజ్ చేసేందుకు గాను ఇటు పోలీసులు తగినటువంటి రిప్లై రావాలని కోరారు 10 రోజులు. ఈ క్రమంలోనే సంధ్య థియేటర్ యాజమాన్యం మాత్రం చాలా వరకు 45 ఏళ్లుగా థియేటర్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా మైత్రి మూవీ మేకర్సే చూసుకుంది. కాబట్టి తమ తప్పిదం ఏది లేదంటూ కూడా 6 పేజీలకు సంబంధించినటువంటి లేఖను న్యాయవాదుల సమక్షంలో ఇటు థియేటర్ యాజమాన్యం హైదరాబాద్ పోలీసులకు రిప్లై ఇచ్చింది.